ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వేలం ద్వారా బలవంతపు ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని పర్యవేక్షించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కమిషన్ అధికారులను ఆదేశించింది. సర్పంచ్ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లోని 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ఆధారంగా 2 గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలంటే 21 ఏళ్ల నుండి అదే గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి. సర్పంచ్ స్థానానికి జనరల్ అభ్యర్థులు 2,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 1,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. వార్డు సభ్యులు జనరల్ అయితే 500, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 250 రూపాయలు చెల్లించాలి. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపింది. డిసెంబర్ 3న తుది జాబితా ప్రకటన, డిసెంబర్ 11న పోలింగు, ఓట్ల లెక్కింపు అదే రోజు జరగనుంది. ఎన్నికల ప్రక్రియపై ఈసీ కమిషనర్ రాణి కుముదిని సమీక్షించారు. తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలతో జారీ చేశారు. దానికి సంబంధించిన ఆదేశాల గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. సర్పంచ్ ఎన్నికలు నిన్నటి నుంచి అయితే నామినేషన్ల పర్వం అయితే మొదలైంది. కాకపోతే కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు ఎన్నికల కమిషన్. ఎందుకంటే ప్రతి గ్రామంలో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు ఎన్నికల అధికారి దృష్టికి వచ్చిందంట. దానికి సంబంధించి అనేక ఆదేశాలు జారీ చేశారు. దానికి తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణలో గత కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురు చూశారు ఈ తెలంగాణ వాసుల్లో, ముఖ్యంగా ఆశావాహులు. ఎట్టకేలకు లోకల్ బాడీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అది మనకు తెలిసిందే. అయితే ఇది మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పేసి ఆల్రెడీ ఈసీ ప్రకటించినప్పటికీ ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొందని చెప్పుకోవాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకున్న పనిలో పడ్డారని చెప్పాలి. అయితే ఎన్నికలకు సంబంధించిన తొలి దశలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ పలు గ్రామాల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలు జరిగే ఏకగ్రీవంపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. రహీం, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ మీద ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ కీలక సూచనలు జారీ చేసింది. వేలం ద్వారా అలాగే బలవంతంగా సర్పంచ్, వార్డు స్థానాలకు జరిగే ఏకగ్రీవంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పుకోవాలి. అయితే ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే వేలం కావచ్చు, ఇటు ప్రలోభ పెట్టడం కావచ్చు, బెదిరింపులు, బలవంతం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ఈసీ చెప్పింది. అయితే ఇందులో రియల్ టైంలో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కూడా తెలిపింది. అయితే వాట్సాప్, అలాగే కొన్ని ఇటు మౌలిక ఫిర్యాదులు కావచ్చు, ఇటు వార్తాపత్రిక క్లిప్పింగులు మొదలైన వాటి మీద కూడా అవన్నీ స్వీకరించి అలాగే ధృవీకరించాలి అని కూడా జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణ కేంద్రాన్ని సమన్వయం చేస్తూ ఇటు నామినేషన్ సంహరించుకునే ఉపహరించుకునే అభ్యర్థుల నుండి కూడా వారి ఉపసంహరణ స్వచ్ఛందంగా జరిగిందని నిర్ధారించి రిటర్నింగ్ అధికారి ఒక ప్రకటన చెయ్యాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అలాగే 2018లోని సెక్షన్ 211 ప్రకారం కూడా వేలం కావచ్చు, ఇటు ప్రలోభ, బలవంతం ఇవేవి నిర్ధారిస్తూ సింగిల్ పోటీ లేదా అసలు పోటీ లేకుండా చేయడం లాంటివి ఇవి చేయకుండా ఉండాలని చెప్పేసి ఆర్ఓ డిక్లరేషన్ అయితే ఇటు ఇచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ ఇటు బలవంతంగా చేయిస్తున్నారన్న ఆరోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరి వీటిపైన ఈసీ ఇప్పటికైతే ఇలాంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. రహీం. ఓకే, రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.